దీంట్లో మనం ట్రైన్‌కు బ్రేకులు ఉంటాయి గదా! దాంట్లో చైన్ ఉంటది లాగడం. అవును. మామూలు బ్రేక్ ఏస్తేనేమో కష్టము బ్రేక్ ఏయలేమంటారు గదా! మరి చైన్ లాగితే తొందర ఆగుతదని అంటారు. అవును. అంటే ఇదేం లేదు, వాక్యూమ్ ప్రెషర్ మీద నడుస్తది ట్రైన్. హ్మ్. బీపీ అంటాం దాన్ని. ట్రైన్ బీపీ పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అనేది. బీపీ. బీపీ. ఆ! అది వీపీనా? బీపీనా? బీపీ. బీపీ. ఆ! బీపీ చెక్ బ్లడ్ చేసుకుంటారు ప్రెషర్. అసలు. హ్మ్. డ్రైవర్ రాగానే ప్రాపర్ ప్రెషర్ ఆల్ త్రూ ది కోచెస్. ఇంజిన్ నుంచి గార్డ్ కోచ్ వరకు ఉందా లేదా. అక్కడ గార్డ్ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ పైలట్ చెక్ చేసుకుంటారు. ప్రాపర్ బీపీ ఉందంటే ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఈ మనం అలారం చైన్ లాగుతాం కదా, లాగినప్పుడు ఏమవుతుందంటే ఆ కోచ్లో బీపీ డౌన్ అయిపోతుంది. అంటే వాక్యూమ్ ప్రెషర్ తగ్గిపోతుంది. తగ్గిపోతే వెంటనే అది ఏ కోచ్లో అయిందనేది అతనికి లోకో పైలట్కి ఉన్న దాంట్లో తెలిసిపోతుంది. సిస్టమ్ తెలిసిపోయి అతను బ్రేక్స్ కూడా అప్లై చేస్తాడు. అంటే సంథింగ్ ఈజ్ దేర్, సమ్ అర్జెన్సీ ఈజ్ దేర్. ఒక దగ్గర అలారం చైన్ లాగారంటే ఏదో ఎమర్జెన్సీ ఉంది, అర్జెన్సీ ఉందని అతను కూడా అలర్ట్ అయ్యి ఆపేస్తాడు. గార్డు కూడా అలర్ట్ అవుతాడు. సిబ్బంది మొత్తం అలర్ట్ అయ్యి ఆ కోచ్కి వస్తారు. ఆ విషయం ఏందో కనుక్కుంటారు. కనుక్కొని మళ్ళీ బీపీ మళ్ళీ మామూలు వ్యాక్యూమ్ ప్రెషర్ పెంచేసుకొని ట్రైన్ విల్ మూవ్ ఫర్దర్. ఒకవేళ ఏదన్నా దాని ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఫైర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆపేసి ఆ ఫైర్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ ఇమీడియట్ స్టేషన్ ఏదైతే వస్తుందో ఆ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేయించి ఆ తర్వాత మాత్రమే జర్నీకి ప్రొసీడ్ అవుతారు.